ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన కాలం అంతా కూడా ఆయన కాచి కాపాడి ఆయన సజీవ రెక్కల కింద మనల్ని ఇలా నిలబెట్టి ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనము. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించెను. ఆమేన్. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని అంగీకరించెను, ఆలకించెను. నీ మొరను ఆయన ఆలకిస్తారని ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. నిజమేనండి. నిజముగా దేవుడికి మొరపెట్టే వారికి దేవుడు సమీపంగా ఉంటారు. నీ ప్రార్థన అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నీతిమంతులు ప్రార్థన మీద దేవుని యొక్క చెవులు ఉంటాయి. కాబట్టి ఏకాంత ప్రార్థన అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చాలా అవసరము. ఒక పక్షిరాజు ఒక గూటిలో గృహాన్ని ఏర్పరచుకొని భార్యతోనూ బిడ్డలతోనూ ఉంటుంది. కానీ గూటి నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రము ఉన్నతమైన స్థలముల్లో ఒంటరిగా ప్రయాణం చేస్తుంది. అది ఉన్నతమైన స్థలంలో సంచరిస్తుంది తప్ప నేలబారి జీవితము జీవించదు. అది పక్షి జాతికి చెందినదే అయినప్పటికీ మిగతా పక్షులతో పోలిస్తూ ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించేదిగా ఉంటుంది. అదేవిధంగా ఆత్మీయులమైన మనము కుటుంబంతో కలిసి ప్రార్థన చేయాలి. అది మాత్రమే సరిపోదు. దేవునితో ఉన్నతమైన స్థలముల్లో ఒంటరిగా గడిపేవారుగా మనం ఉండాలి. ఏకాంత ప్రార్థన మన జీవితంలో ఒక విధిగా మారాలి. దేవుడు మోషేతో నా దగ్గరకు వచ్చి నన్ను పర్వతముల మీద ఉన్నతమైన స్థలముల్లో కలుసుకోమని చెప్పాను. మోషే వెళ్ళి ఉన్నతమైన స్థలముల్లో దేవునితో 40 రాత్రులు మరియు 40 పగలు గడిపారు. దేవుని యొక్క మహిమను చూశారు. మోషే ఉన్నతమైన స్థలముల్లో దేవునితో రహస్యంగా గడిపి ఆ గొప్ప దేవుని శక్తిని, ఆయన ఇచ్చిన ఆజ్ఞను పొందుకున్నాడు. మరియు అనేక లక్షల మందిని నడిపించడానికి కావలసిన కృపను పొందుకున్నాడు. అదేవిధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు విషయానికి వస్తే ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడే అయినప్పటికీ రాత్రంతయు ఏకాంతంగా ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించడం యందు రాత్రి గడిపెను అని లూకాసు వార్తలో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు రోజంతా సేవ చేసినప్పటికీ రాత్రి సమయంలో శిష్యులు తనతో పాటు ఉన్నప్పటికీ రాత్రి వేళ దూరం వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసేవారు. ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పెందలకాడని లేచి ఒంటరిగా అరణ్యంలోనికి వెళ్ళి దేవునితో సమయం గడిపేవారని మార్కు సువార్తలో మనం చూడవచ్చు. సహోదరి సహోదరుడా, ఉన్నతమైన జీవితం జీవించాలని ఆశపడుతున్నావా? ఉన్నతమైన వ్యక్తిత్వము, ఉన్నతమైన విలువలు కలిగి జీవించాలని ఆశిస్తున్నావా? నీ ఇంటిలో, నీ బంధువుల మధ్య, నీ ఆఫీసులో, నీ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నతమైన జీవితాన్ని కనపరచాలన్నదే నీ కోరిక. అయితే ఏకాంతంగా నీవు దేవుని కలుసుకోవాలి, ప్రార్థించాలి. మోషే భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మరియు దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు. ఇది ఎలా సాధ్యమైనది? ఉన్నతమైన స్థలముల్లో దేవునితో ఒంటరిగా గడపడం వల్లనే సాధ్యమైనది. నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి కావాలంటే, నీ వంశంలో, నీ ప్రాంతంలో నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తివిగా ఉండాలంటే నీవు ఒంటరిగా దేవునితో గడపాలి. యేసు వాడుక చెప్పున ప్రార్థించడానికి ఒలీవ కొండకు వెళ్ళని లూకాసు వార్తలో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారి ఒంటరిగా ఏకాంత ప్రార్థన చేస్తున్నప్పుడు, మోషే గారు ఒంటరిగా ఏకాంత ప్రార్థన చేసినప్పుడు మనకు కూడా ఏకాంత ప్రార్థన అనేది చాలా అవసరము. ప్రార్థన వ్యక్తి జీవితాన్ని మారుస్తుంది. వారి జీవితంలో అలవాట్లలో మార్పు తీసుకొస్తుంది. ఒక ఉన్నతమైన స్థానంలో మనం ఎదగడానికి, ఒక ఉన్నతమైన స్థితిలో మనం ఉండడానికి ఏకాంత ప్రార్థన అనేది చాలా అవసరము. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నారు. నువ్వు ఏకాంత ప్రార్థన చెయ్యి. దేవునితో ఏకాంతంగా గడుపు. ప్రార్థనలో కన్నీటి ప్రార్థన నువ్వు జరిగించు. దేవుడి యొక్క అద్భుతమైన కార్యాలను నువ్వు తప్పకుండా పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఏకాంత ప్రార్థన గురించి నేను మీరు మాతో మాట్లాడినందుకు మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రభువా, మీకు వందనాలు. మేమేమై ఉన్నామని కేవలం మీ కృప వల్ల మాత్రమే మేము ఇలా ఉన్నాం.
నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న రాజా మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే వందనాలయ్యా. ఈ ఉదయకాలం ఏకాంత ప్రార్థన గురించి నేను మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల ప్రార్థన లేకపోతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఏకాంతంగా ప్రార్థన చేసేవారుగా ప్రార్థనా పరులుగా మేము ఉండినట్లు మీరు సహాయం చేయండి. బలహీనలను బలపరచండి, స్వస్థపరిచి యెహోవాను నేనే అని మీరు మాట్లాడుతున్నారయ్యా. పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుతుంది కదా ప్రభువా. మీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి, మంచి ఆలోచనలతో మంచి తలంపులతో నింపండి. ప్రార్థనా పూర్లుగా మమ్మల్ని అందరినీ ఇక్కడ దయచేయండి ప్రభా. మీకు వందనాలు, మాకు సహాయం చేయు దేవా. మీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను ప్రత్యేకంగా మీ పాదాలకు చెప్తున్నాం. ఎందరో నైనా ప్రార్థన అవసరత కోరి ఉన్నారయ్యా. వారందరి జీవితంలోనైనా మీరు సహాయాన్ని అందించండి. ఇప్పటికే చాలామంది ఎగ్జామ్స్ రాసి ఉన్నారు, రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారయ్యా. మీరు సహాయాన్ని అందించండి. ఇంకా రాయడానికి సిద్ధంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ జ్ఞానంతో నింపండి అయ్యా. తండ్రి మీకు స్తోత్రాలు. ఇన్నాళ్ళు సెలవులతో గడిపినైన బిడ్డలు స్కూల్కి వెళ్తుండగా మీకు ఆపుదల కృప నేను అనుగ్రహించండి. బిడ్డలకి మీ దేవదూతలు కావలి ఉంచండి. మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. చదువుల్లో చురుగ్గా పాలు పంచుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. వారు రాకపోకలేని దీనిని మీరు తోడుగా ఉండండి తండ్రి. మీకు స్తోత్రాలు. సర్వస్వరులకు దేవుడిని నేను నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదని మీరు మాట్లాడుతున్నారయ్యా. ఈ ఉదయకాలంలో ప్రార్థన లేకపోతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి అయ్యా. భయపడుతున్న వారిని బలపరచండి. వారిలో ఉన్న భయాలను తొలగించండి ప్రభా. మీకు స్తోత్రాలు. అనేకమైన సమస్యలతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయండి. సాతాన శక్తులతోనైనా పీడింపబడుతున్న వారిని విడుదల దయచేయండి తండ్రి. అనేకమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి నేను విడుదల దయచేయండి ప్రభా. ఉద్యోగాల విషయాల్లోనైనా ట్రాన్స్ఫర్ విషయాల్లో భయపడుతున్న వారికి నేను భయాన్ని పోగొట్టండి తండ్రి. ధైర్యపరచండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు చేస్తున్న ప్రతి పంట ఫలింపులోనికి వచ్చినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. ప్రతి రైతుని జ్ఞాపకం చేసుకోండి. చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వ్యాపారస్తులను దీవించండి ప్రభా. మీకు వందనాలు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. చిన్న బిడ్డ మొదలుకున్న వృద్ధుల వరకు మీ కాపుతలు అనుగ్రహించండి. మీ కృపను అనుగ్రహించండి తండ్రి. చేస్తున్న వ్యాపారులు వృద్ధిలోకి వచ్చినట్లు మీరు సహాయం చేయండి. ఈరోజు ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని దీవించండి అయ్యా. అనేక మంది ఈ రోజు నేను నూతనంగా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రార్థన అవసరత కోరి ఉన్నారయ్యా. వారందరినీ మీ పాదాలకు చెప్తున్నాం. వారి ప్రయత్నాలనైనా ఫలింపులకు తీసుకురండి. మీ చిత్తానికి చెప్తున్నాం ప్రభా. మీకు వందనాలు. స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి తండ్రి. నైనా తండ్రి స్తోత్రం. నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న రాజా మీకు స్తోత్రాలు. మా మధ్యన సంచరిస్తున్న ప్రభువా మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని జ్ఞానంతో నింపండి. తమ ఇల్లు కట్టుకున్నట్లు నన్ను మీరు సహాయం చేయండి తండ్రి. జ్ఞానవంతురాలు తన ఇల్లు ఎలా అయితే కట్టుకుందో నేను ప్రతి ఒక్కరికి జ్ఞానంతో నింపి వారి గృహాల విషయంలో నేను నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మీ దయా కిరీటం ధరింపచేసి ఉన్నందుకు మీకు లెక్కలేనని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాలంలో బిడ్డలు దేని కొరకైతే మొరపెడుతున్నారో వారి ప్రతి మొర అంగీకరించి ఆలకించి విడుదల దయచేస్తారని, ప్రతి ఒక్కరి అవసరతలు యేసు నామములో తీరుస్తారని, ప్రతి ఒక్కరిని బలపరుస్తారని, సమస్త గంత మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.